ఇది టోపు కూర తయారు చేస్తున్నానండి. ముందుగా టోపుని కట్ చేసి పెట్టుకోవాలండి. మనం ప్యాకెట్లో తీసుకొని కొంచెం కడగాలండి. ఫస్ట్ కడిగానండి. ఇది కొంచెం వాటర్లో పెట్టుకోవాలి. వాటర్లో వేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే టోపు ఇడిపోకుండా ఉంటుందండి కొద్దిగా ఉడకబెడితే కూర వండినప్పుడు. చూడండి, స్టవ్ మీద పెట్టాను. కొద్దిగా పొంగు వచ్చే వరకు ఉండాలండి. టోపు ఉడికిపోయిందండి. ఇలా మరుగుతున్నప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి. పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అండి. కొద్దిగా శనగపప్పు అండి. కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇది బాగా ఎగించుకోవాలి. ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ కూడా బాగా వేగాలండి. కొద్దిగా అల్లం పేస్ట్ అండి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. గ్రీన్ పీస్ వేయాలండి. గ్రీన్ పీస్ కూడా బాగా వేయించుకోవాలి. ఈ టోపు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో ఉడికిందండి. కొద్దిగా ధనియాల పొడి, కొంచెం పసుపు, కొద్దిగా కారం వేసి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేయాలండి మునిగే వరకు. ఈ మరిగే వాటర్లో ఈ టోపు వేయాలండి. కొంచెం బాగా కలుపుకోవాలండి. వేసి కొద్దిగా బాగా ఉడకనివ్వాలి. ఉప్పు వేయలేదు కదండి, అప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలి. ఇప్పుడే కొంచెం కొబ్బరి పొడి వేయాలి. కొద్దిగా పల్లీల పొడి వేయాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కూర బాగా దగ్గరికి రావాలండి. టోపు వేస్తాం కదండి, ఉడకాలి కొంచెం. టోపు కూర రెడీ అయిందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర అండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. చపాతీకి, కినోవా రైస్కి బాగుంటుందండి, బ్రౌన్ రైస్కి బాగుంటుంది. మనం కలుపుకు తినడానికి చాలా బాగుంటుందండి. మధ్యలో దీన్ని మనం చపాతీకి మధ్యలో కూడా పెట్టుకు తినొచ్చండి. ఇది చాలా హెల్తీ కర్రీ అండి. ఈ గ్రీన్ పీస్ కూడా హెల్తీ కాబట్టి రెండు కలిపి వండానండి. చాలా రుచిగా కూడా ఉంటుంది.